తెలుగుదేశం పార్టీకి మేనిఫెస్టో అంటే ఒక టిష్యూ పేపర్ లాంటిదని అనంతపురం డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ 6 నెలల్లో రాక్షస మోసపూరిత పాలన ఎలా ఉంటుందో చూపించారన్నారు. గతంలో బాదుడే బాదుడు అంటూ మాపై విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు చంద్రబాబు ప్రజలపై పెడుతున్న మీద ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. గతంలో విద్యుత్ సక్రమంగా సరఫరా చేసేందుకు జగన్ అనేక సంస్కరణలు తీసుకొస్తే ఆ రోజు వ్యతిరేకించారన్నారు. స్మార్ట్ మీటర్ తీసుకువస్తే దానిని తీవ్రంగా తప్పుపట్టారన్నారు. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ గా ఎలా పెడతారంటూ నిలదీశారు. బాబు పాలనంటే సంక్షేమ అభివృద్ధి కాదు అని వీరబాదుడు అని ఆమె కామెంట్ చేశారు. ఈ నెల 27న చేపట్టిన విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మన ఈ కూటమి ప్రభుత్వం 6 నెలల పరిపాలనలో ఒక రాక్షస పాలన, ఒక మోసపూరిత పరిపాలన కొనసాగిస్తున్న విషయం ప్రజలందరికీ కూడా అర్థమైన విషయం కూడా ఈరోజు గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా గతంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దేశం అంతా కూడా తిరిగి చూసే విధంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఒక మేనిఫెస్టోని భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా పరిగణించి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన అందిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక టిష్యూ పేపర్ లాగా మేనిఫెస్టోని వాడుతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది వారికి ఆనవాయితీగా వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వానికి కేవలం మేనిఫెస్టోని ఎలక్షన్ల ముందు చూపించడం, అటు తర్వాత ప్రజల్ని మోసపూరిత పరిపాలన అందించడం, అంతేకాకుండా ప్రజల్ని దగా కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అని చెప్పొచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన అందిస్తున్నప్పుడు బాదుడే బాదుడు అనే కార్యక్రమంతో తెలుగుదేశం వారు ముందుకొచ్చారు. ప్రజలు అప్పుడు వారిని తిప్పి కొడితే వారు ప్రజలకి మొహం చూపించుకోలేక వెనుగుదిరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఎన్నికల్లో ముఖ్యంగా ఎన్నో అంశాలను మనం పరిగణించవచ్చు. కానీ ముఖ్యంగా ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అంశాన్ని మనం తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించాలి అని గ్రీన్ కో లాంటి సంస్థలను ముందుకు తీసుకొచ్చి సోలార్ పవర్ ప్లాంట్ లాంటివి ఏర్పాటు చేసి 1 మెగావాట్ లాంటి విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రైతులకు ఉచిత కరెంటును, అదేవిధంగా ప్రజలందరికీ కూడా నాణ్యమైన విద్యుత్ను అందించాలని ఆయన కాంక్షించారు. అంతేకాకుండా స్మార్ట్ మీటర్స్ని అందుబాటులోకి తీసుకొస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విమర్శించారు అంటే ఈ స్మార్ట్ మీటర్స్ విధానాన్ని దేశం ఎక్కడికో పోతుంది, ఆర్థిక పరిస్థితి ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి అని వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు ప్రజల మీద రెన్యూబుల్ ఛార్జెస్ అని, ట్రూ ఛార్జెస్ అని దాదాపు 15,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపడమే కాకుండా ఈ స్మార్ట్ మీటర్స్ అనే ప్రాజెక్ట్ ని కూడా పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకురావడం మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో అధోగతి పాలవుతున్నటువంటి రాష్ట్రం ఇప్పుడు మీరు స్మార్ట్ మీటర్స్ తీసుకొస్తే అధోగతి పాలు కాకుండా ఉంటుందా? ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతులకు ముఖ్యంగా ఉచిత విద్యుత్ని అందించడం విస్మరించడమే కాకుండా ఇంతటి భారాన్ని ప్రజల మీద మోపి బాదుడే బాదుడు కాదు వీరబాదుడు పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి పోరుబాటలో మన అనంతపురం అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో రాబో 27వ తారీఖున విద్యుత్ ఛార్జీల పెంపుకు పోరుబాటు, ఇదే విధంగా ఈ పోరుబాట కొనసాగిస్తూ ఈ కూటమి ప్రభుత్వ అరాచకాల్ని, అదేవిధంగా వాళ్ళ అవినీతి కార్యక్రమాల్ని, ప్రజలకు వేస్తున్నటువంటి మోసపూరిత కార్యక్రమాలన్నింటినీ కూడా ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటారు.